ఒంగోలు నగరంలోని మార్కెటింగ్ యార్డ్ దగ్గర అర్జున్ ఇన్ఫాలో ఒంగోలు రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో సంతనూతలపాడు మండలం మద్దిపాడు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలకు ఒక వీల్ చైర్స్ అండ్ కుట్ మిషన్లను పంపిణీ చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ ఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ బండారు లక్ష్మీనారాయణ, రోటరీ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాసరావు, అర్జున్ ఇన్ఫా అధినేత శంకర్రావు, సెక్రటరీ కొల్లూరి శ్రీనివాస్ చౌదరి, ఆర్ల రామూర్తి, రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారు సమైక్య చైర్మన్ మండవ జయంతిబాబు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుకుండూరి నాగేశ్వరరావు, మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, బొడ్డపాటి చంద్రశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు. చెడిపోయే కార్యక్రమం కానీ ఏమి లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పంచాయతీ కార్యదర్శి అందరూ కూడా వీల్ చైర్ని మీ ప్రాపర్టీ లిస్టులో చేర్చుకొని మరి గ్రామం ఎవరికైతే ఉందో వాళ్ళకి మీరు ఈ సేవ చేస్తారని ఒక వీల్ చైర్ సేవ అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకొని చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు మేము ఈ వీల్ చైర్ ఇచ్చిన కారణం తీసుకోవడం కంటే కూడా మీరు ఎక్కువ సద్వినియోగం కనుక గ్రామంలో చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని దయవుంచి పంచాయతీ కార్యదర్శులు కానీ గ్రామానికి సంబంధించిన పెద్దలు ఎవరైనా కానీ ఈ వీల్ చైర్ ఇంకా కావాలంటే మేము ఇవ్వగలుగుతాం. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు ఈ గ్రామానికి ఇవ్వాలనే తలం పెట్టొచ్చిందంటే వీ హ్యావ్ టేకెన్ ఏ ప్రాజెక్ట్ ఆఫ్ ఈచ్ అపార్ట్మెంట్ 1 వీల్ చైర్ అని. అపార్ట్మెంట్లో ఫీడ్బ్యాక్ ఏంటంటే లైఫ్ సేవింగ్ టూల్, లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటారు కానీ అవసరానికి ఒక వీల్ చైర్ కనుకుంటే వాళ్ళ ప్రాణాలు చాలామంది మాకు దే హ్యాడ్ గివెన్ రిపోర్ట్ దిస్ ఈజ్ హ్యాడ్ బికమ్ ఏ లైఫ్ సేవింగ్ టూల్. అందుకని ఆ రకంగా మీరు ఇది మన గ్రామంలో కనుకుంటే ఇది మనందరికి కూడా పనికొస్తుందని ఒక లక్ష్యంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు మన గౌరవ పెద్దలు నాయకులు ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చంతో రాయపాటి శ్రీనివాసరావు గారిని స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ముందుగా సభకు నమస్కారం. అలానే రండి రండి సభకు నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి అలాగే వేదికరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నానే దైవ సందేశాన్ని అందిపుచ్చుకొని ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళు ప్రతి గ్రామానికి కూడా పంచాయతీలో ఒక వీల్ చైర్ని పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యంతో ఆలోచించి సుమారుగా 2 మండలాల్లో 40 వీల్ చైర్స్ డిస్ట్రిక్ట్ బాధ్యులు ముందు చెప్పిన లక్ష్మణ గారు కూడా గ్రామాల్లో మా వాళ్ళు చూసినటువంటి సమస్యల్ని అనేక మంది రొటేరియన్స్ అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎందుకు ఈ వీల్ చైర్స్ పంపిణీ చేయాలనే దాని మీద గౌరవ శాసనసభ్యులు గారు ఈరోజు ఆయన చేతుల మీదకి ఇక్కడ రావద్దని ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. ముందుగా సంతనూతలపాడు మండలం తర్వాత నూతలపాడు మండలం ఉన్నటువంటి అందరూ కూడా వదిలిపోయి మంగమూరు
పంచాయతీ సెక్రటరీ ఎన్ ప్రతాప్ కుమార్ గారు, గుడివారిపాలెం పంచాయతీ సెక్రటరీ ఎంఎల్ స్వాతి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కొంచెం దగ్గరగా ఉంటుందండి. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందరికీ అంట సంతనోతలపాడుని ఆంధ్రాలోనే అగ్రస్థానంలో నిలపాలని కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, అలానే సంపాదించడం కాదు సంపాదించింది పేదలకు పంచాలని ఉదాత్తమైన ఆశయంతో ఉన్నటువంటి ఈ వంశెట్టి శంకరరావు గారికి, అలానే మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, అలానే జయంత్ గారికి, ఇప్పుడు నాగేశ్వరరావు గారికి, ఇంకా వేదిక ఉంచినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. మనిషి పుట్టుకతో వస్తుంది తల్లిదండ్రులతో సంబంధం, స్నేహం వల్ల వస్తుంది సంస్కారం. పుట్టుక కన్నా, రక్త సంబంధం కన్నా, స్నేహ బంధం కన్నా రోటరీ క్లబ్తో ఉన్న బంధాల గొప్పతనం తెలియజేస్తే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. సంపాదిస్తాడు కానీ ఇతరులకు ఎలా సేవ చేయాలో తెలియక వాళ్ళ బిజీలో కూడా ఉండి ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఇలాంటి రోటరీ సంస్థ ద్వారా ఇలా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకొని వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు. ఎంతో ఉన్నతులు కూడా. మాకు తెలిసి మనుషుల్లో ఉన్నతులు, ఉత్తములు. బాగా డబ్బు సంపాదిస్తే ఉన్నతులు, ఆ డబ్బులు పేదలకి ఎలా పంచాలో తెలియజేసిన వ్యక్తే ఉత్తముడు. నాకు తెలిసి ఈ రోటరీ క్లబ్ లో ఉన్న ప్రతి మెంబరు కూడా ఉత్తముడుగా మేము భావిస్తూ ఉంటాం. ఎందుకంటే మాకు ఈ క్లబ్ కి భీష్మాచార్యులాగా ఉంటారు లక్ష్మీనాయుడు గారు, ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి వ్యక్తి. ఏం చేయాలి, ఈ నెల ఏం ప్రోగ్రామ్ చేయాలి, ఏం సేవ చేయాలి, ఈ రోటరీ క్లబ్ లో చేరతారా అని అడిగినప్పుడు ఎంత డబ్బులు వస్తాయి అని అడిగాను. నీ డబ్బులు ఎదుగుతాయి, వచ్చి చేరతావా అని చెప్పి చేర్చుకున్నటువంటి వ్యక్తి. అలానే నలుగురికి ఎంతో కొంత మేలు చేయాలి అనే తపన ఉన్నటువంటి సంస్థ ఈ యొక్క రోటరీ క్లబ్. దీనికి మీరందరూ రావడం చాలా ఆనందం. దీన్ని ఉద్దేశించి దీనికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి సంవత్సరాలుగా మాది బంగారు వ్యాపారం. మా వ్యాపారం బిఎంఆర్ గోల్డ్ అండి. మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ ఫస్ట్ నుంచి కూడా దైవ సంబంధిత కార్యక్రమాల్లో చేతుడు వాదనగా ఉండేవాళ్ళు. కొత్తపట్నంలో ఉన్న శివాలయం కట్టించింది మా పూర్వీకులే. కొత్తపట్నంలో ఉన్న బొమ్మిశెట్టి సీతమ్మ అనే స్కూల్ కట్టించింది మా పూర్వీకులే. అట్లాగే గూడుగుంట శివాలయం కట్టించింది కూడా మా పూర్వీకులే. ఇక్కడ ఒంగోలులో ఉన్న సుమారు ఒక 2 శివాలయాలు, అలాగే నవగ్రహాల మండపాలు, అటువంటి మా నాన్నగారు ఎక్కువగా చేస్తుంటారు. బట్ అదే పందాలో నేను ఇటువంటి కార్యక్రమాలు కూడా చేద్దామని చెప్పి కొంచెం మనసుని ఇటుపక్క కూడా డైవర్ట్ చేశాను. మా నాన్నగారు మొదటిదాకా రాజశేఖర్ రెడ్డి గారి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేదాకా మేము సుమారు ఒక 40 మందికి మా నాన్నగారు ప్రతి సంవత్సరం చదువుకి సపోర్ట్ చేసాం. ఇంకా గవర్నమెంటే సపోర్ట్ చేస్తున్న తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఆపేసాం. ఇంకా తర్వాత నేను ఒక శివాలయం కట్టించాను పోలేరమ్మ గుడిలో. ఇంకా ఈ విధమైన కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని చెప్పి నేను అనుకుంటున్న టైంలో లక్ష్మణి గారు, మురళి గారు, అంటే మనకి సిఐగా ఉంటారు మురళి గారు, మళ్ళా నారాయణ శ్రీని గారు నన్ను రోటరీ క్లబ్లోకి ఇన్వాల్వ్ చేశాక ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ టు డూ ఆల్ ద ప్రోగ్రామ్స్. నా చేతుడు వాదుడుగా నేను కూడా చేస్తున్నాను. అదే రకంగా మన నాయకుడు ఎస్ఎన్పాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు కూడా నాకు సుపరిచితులు. నన్ను నమ్మి చాలా విషయాల్లో సారు నన్ను నమ్మి చాలా దూరం ప్రయాణం చేసి ఆ నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకున్నాను సార్ దగ్గర. దానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వాళ్ళు కావచ్చు, మిత్రులు కావచ్చు, అందరికీ నమస్కారం. రావిపాటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు ఈ రోటరీ క్లబ్ తరఫున చేస్తున్నారు. మనస్ఫూర్తిగా ఆయనకి వాళ్ళ టీం మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే
అసలు 10-15 రోజులకు ఒక కార్యక్రమం అన్నంత స్పీడ్గా ఏదో ఒకటి ఇట్లాంటివి చేస్తున్నారు 10 మందికి ఉపయోగపడేది. అలాగే ఈ చైర్స్ కూడా విలేజెస్లో బాగా ఉపయోగపడతాయండి ఇవి. ఎందుకంటే ఒంగోలు టౌన్లో అపార్ట్మెంట్లకి ఎంత అవసరమో విలేజ్లో కూడా మన అంబులెన్సు లేని ఏరియాలో ఏదైనా ఆటో దాకి రావాలన్నా కూడా కొంతమంది పేషెంట్లు తీసుకురావడానికి వీటి వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇది ఆ విలేజెస్కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని సక్రమంగా వినియోగించాలని చెప్పి, ఎందుకంటే ఇవ్వటం కాదండి, దీన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మీరు చేస్తే చాలా సంతోషం. ఇంకా రోటరీ క్లబ్ ఇంకా ఎక్కువ చేస్తుంది. వీటన్నిటికీ లక్ష్మీనారాయణ గారు బాగా లీడ్ తీసుకొని వీళ్ళందరినీ ముందుకు నడిపిస్తున్నారు. వీళ్ళందరికీ బ్యాకింగ్గా మన శంకర్రావు గారు ఉన్నారు. మనస్ఫూర్తిగా టీం మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అక్కడ నేరుగా లబ్ధాలు కూడా గతంలో ఈ క్లబ్ నుంచి మేము సేవలు పొందాము. ఇట్లా మరిన్ని కూడా ఈ రోటరీ క్లబ్ ద్వారా రాబోయే రోజులు ఇంకా పేదలను గుర్తించి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మాస్టర్ లాంటి వాళ్ళు ఇంకా మంచి సభ్యులు గెలిపించుకొని ఇంకా కిషోర్ అన్నాడు మా స్నేహితుడు, ఇట్లా మా పసంగా కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా మా సరౌండింగ్ మెంబర్లు కూడా మీరు తీసుకొని ఎక్కువ కార్యక్రమాలు చేస్తారని సురేంద్ర గారికి పెద్ద లక్ష్యం అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ రోటరీ క్లబ్ అధ్యక్షులు గారికి, కమిటీ మెంబర్లకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రీతమ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అందరికీ మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. కార్యక్రమాలు అనేది చాలా మంచి కార్యక్రమం. నేను ఈ రోటరీ క్లబ్ వాళ్ళకి మా మండలంలో హై స్కూల్ విద్యార్థులందరికీ ఆడపిల్లలకి సైకిల్ ఇవ్వాలని నేను ఇందాకనే చెప్పాను. దానికి మనవాళ్ళు కూడా కొద్దిగా చెప్పారు. అవి అయినా మేము చూస్తాం. మీరు దానికి మా హై స్కూల్లో 7, 8, 9, 10 విద్యార్థులకి సైకిల్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కాదు, జాతి పితాయాడు. ఎవరైతే తమకు చేతనైనంత సేవ ఇతరులకి పక్కనున్న వాళ్ళకి చేయగలిగినంటారో అలాంటి వాళ్ళనే గొప్ప వాళ్ళు అంటాం. ఆ కోవకు చెందిన వ్యక్తే మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు. అలా గెస్ట్ గా రావడం చాలా ఆనందదాయకం. అలానే మా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సంతనోదలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే ఈ అధ్యక్షత వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంకి అడగంగానే మాకు ఈ సపోర్ట్ చేసిన శంకర్రావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. మనకి ఇలాంటి ప్రోగ్రాంలు యాక్చువల్ ఇంతకుముందు ఇంకో సేమ్ ఇదే 67 వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ చేసిన జరిగింది ఇంతకుముందు ఒక 3 months బ్యాక్ మన దామసర్ల ఆంజనేయులు గారి వర్ధన సందర్భంగా. ఇంకా మళ్ళీ మన నాగులపాడు మన తక్కిలపాడులో కూడా వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది నాగులపాడులో. అదేవిధంగా మన తిమ్మలపాలెం దగ్గర కూడా వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఇంకా మంచి ప్రోగ్రాంలు చేసుకుంటూ ఇంకా అందరికీ సహాయపడమని కోరుతున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. ఈ రోటరీ క్లబ్ మీటింగ్కి అరేంజ్ చేసిన మన కమిటీ సభ్యులకి, అదే ఈ కమిటీకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సంతనోదలపాడు శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా శంకర్ గారికి, మిగతా పైన కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా, అదే రోటరీ గారి సభ్యులకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేది. గ్రామాల్లో కూడా ఈ వికలాంగులకు కానీ ఇట్లాంటి వాళ్ళకి హాస్పిటల్కి పోయేటప్పుడు కానీ ఈ వీల్ చైర్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. కుట్టు మిషన్లు కూడా వాళ్ళ జీవనోపాధికి కూడా మహిళలకు ఉపయోగపడతాయి నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి రోటరీ క్లబ్ తరఫున విచ్చేసిన ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి సెక్రటరీ గారు, ఇక్కడ ఉన్న మన బిఎంఆర్ గ్రూప్ తరఫున ఉన్న మా మిత్రులు శంకర్ గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న ఎంపీడీఓస్, అదేవిధంగా మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ జయంత్ బాబు, హరిబాబు గారు, దాని తర్వాత అబ్బుడ్ శ్రీనివాసరావు గారు,
దాని తర్వాత ఇక్కడ విచ్చేసిన జయంత్ బాబు గారు, సొసైటీ ప్రెసిడెంట్ గారు, టొబాకో సొసైటీ, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రోటరీ క్లబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒంగోలు రోటరీ క్లబ్ తరఫున ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషము. ఎందుకంటే ఇందాక చాలామంది చెప్పినట్టు డబ్బులు సంపాదించడం గొప్ప కాదు, డబ్బులు స్పెండ్ చేయటం గొప్ప. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్నా, రెవెన్యూ ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ. సో ఏంటిదంటే చాలామంది కోట్లు ఉంటాయి కానీ దానివల్ల చెప్పుకునేదానికి బాగుంటాయి. మన మనుషులకి అలా కాదు విలువ ఇవ్వాల్సింది. కోట్లు ఎంతైనా ఉంటాయి, ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. 10 మందికి సాయం చేసే ఎక్స్పెండిచర్ ఎంత చేస్తే దాన్ని బట్టి మనుషులు విలువ తెలుసుకోవాలా, వాళ్ళకి గౌరవం ఇవ్వాలనేది నా అభిప్రాయము. 1000 కోట్లు ఉండి రూపాయి కూడా డొనేషన్ చేయని వాళ్ళకి మనకు వాళ్ళతో అనవసరము. 1,00,000 రూపాయల నుండి 10,000 చేసేవాడే గొప్పవాడు అనేది నా అభిప్రాయం. సో ఇలాంటి విషయాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా వాలంటరీగా వచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఏదో సేవా కార్యక్రమం ఇచ్చిన వాళ్ళు మనం ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, అందుకని ఈరోజు మన రోటరీ క్లబ్ వాళ్ళు చాలా ఇందాక చెప్పారు, చాలా మంచి ఏంటిది వాటర్ ప్లాంట్లు, అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్లు, అదేవిధంగా చాలా ఇలాంటి ట్రైసైకిల్స్ చాలా ఇచ్చారు. మనకు కళ్ళ ముందలే స్విమ్మింగ్ మిషన్స్ ఇచ్చారు. సో ఇవన్నీ మంచి కార్యక్రమాలు. నేను ఇచ్చే సజెషన్స్ ఏంటిదంటే ఇలాంటి పేద ప్రజలకి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చే డబ్బులు మనకు చాలా తక్కువ ఉంటాయి. ఎంత ఇచ్చినా కానీ తక్కువే. సో అందుకని నేను చెప్పేది ఏంటిదంటే గవర్నమెంట్ కొద్దిగా లేట్ అయినా కొద్దిగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనము గవర్నమెంట్ ఎక్కడ సహాయం చేయలేదు, మనలాంటి రోటరీ క్లబ్లు ఆ ఏరియాలో మనం ఫోకస్ చేసుకొని చేయాలి. అంటే ఓవరాల్గా ఏంటిదంటే సొసైటీలో అన్ని నీడ్స్ సెట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఆర్ఓ ప్లాంట్లు కొన్నిసార్లు కొద్దిగా లేట్ అయినా ముందైనా కానీ గవర్నమెంట్ స్కీమ్లో ఉన్నాయి. సో ఈ వీల్ చైర్స్ కానీ ఏదైనా కానీ ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో ఫిట్ కానీ మన ఎన్జిఓస్ దాంట్లో ఆ ఏరియాలో ఎంగేజ్ అయ్యి 10 మందికి సాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. సో ఈరోజు ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ప్రతి పంచాయతీకి ఒక వీల్ చైర్ ఇవ్వడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే చాలామంది బీద వాళ్ళు ఊళ్ళో ఏదో యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉంటారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మనము దాన్ని అలాంటి వీల్ చైర్ వాళ్ళకి నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడి దాని తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకుంటే చాలా మంచిది. సో ఏ టైం ఎంత బాగున్నా కానీ దాన్ని మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. సో అందుకని ఇక్కడ పంచాయత్ సెక్రటరీలు కొద్దిగా దాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఉపయోగించి ఎవరినైనా రెస్పాన్సిబిలిటీ పెట్టి ఆ వీల్ చైర్కి ఏ టైం తీసుకురావటం, ఎవరైనా అక్కడ అటెండరు లేకుంటే ఎవరు వాటర్ చూసేవాడు లేకపోతే ఆర్ఓ ప్లాంట్ చూసేవాళ్ళు కొద్దిగా స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఇది కూడా బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. అంటే పంచాయత్ సెక్రటరీ పెద్దోళ్ళు, సో సెక్రటరీ కింద వాళ్ళు ఎవరు వాళ్ళ అటెండర్లు లేకుంటే ఆర్ఓ ప్లాంట్ చూసేవాళ్ళు లేకుంటే ఈ పైప్ లైన్ రిపేర్లు చేసేవాళ్ళు వాళ్ళ సూపర్విజన్ కింద ఎవరైనా కింద వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే చాలా బాగుంటుంది. అదే కాకుండా మీరు ఇచ్చింది కాబట్టి అప్పుడు ఏదో చిన్న మీ ఎక్కడో స్క్రూ ఊడిపోద్ది ఏదో జరుగుతూ ఉంటుంది, అందుకని సరే గాలిపోద్ది. సో ఈ పంచాయతీరాజ్ సెక్రటరీ వాళ్ళకి ఏదో చిన్న ఫండ్స్ ఉంటాయి కాబట్టి అది మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్ పర్పస్ కాబట్టి. సో అందుకని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా శంకర్ రావు ఈ స్పెసిఫిక్ స్కీమ్లో ఆయన డొనేషన్ చేసినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం సార్. ఒకసారి అందరూ ఇద్దాం సార్. దగ్గర జరగండి. మరి శంకర్రావు గారిని సార్ కొంచెం దగ్గర జరగండి సార్, అందరు దగ్గర జరగండి కోరుతా ఉన్నాం.
ఉండండి ఉండండి. వెనక్కి జరగాల, గ్రూప్ రావాలా. ఈ చైర్కి గాలి కొట్టే పంపు ప్రతి చైర్కి అమర్చబడి ఉంటుంది. మల్టీపర్పస్ అన్ని స్క్రూలు బిగించేందుకు కూడా రెంచి కూడా దాంతో పాటు ఉంటుంది. 90% అన్ని స్క్రూస్ ఆ రెంచితో బిగించచ్చు, గాలి కొట్టచ్చు. దయచేసి పంచాయతీ కార్యదర్శులందరూ కూడా అది గమనించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మనస్ఫూర్తిగా మేము వారి సహాయ సహకారాలు భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటూ సభ ముగించడం.